హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ఈరోజు మనము ఫ్లవర్ ఎలా మేక్ చేయాలో చూసేద్దాము. ఫ్లవర్ మేకింగ్ వీడియో అండి ఇది. క్లాత్ తోటి డ్రెస్సెస్కి, కిడ్స్కి చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ ఫ్రంట్ సైడ్ పెడితే అది ఒక పొడవున్న క్లాత్ని తీసుకొని దానికి 5 ఇంచెస్ ఉండాలి వెడల్పు. దాన్ని అలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి పొడవుగా. మొత్తం క్లాత్ ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అందరు ఇలానే చేస్తారని చెప్పను, ఇది నా మెథడ్లో నేను మీకు చూపిస్తున్నాను. ఈజీగా నేర్చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదు. అలా పొడవుగా క్లాత్ స్టిచ్ వేసుకున్న తర్వాతకి వాటికి ఆ క్లాత్కి మనము ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. హ్యాండ్తో అయితే హ్యాండ్తోనే, మీకు ఎలా గ్యాదరింగ్ ఫుట్ ఉంటే గ్యాదరింగ్ ఫుట్తోనే ఎలా వీలయ్యే వాళ్ళు అలాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి. టోటల్గా క్లాత్కి మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోండి. దగ్గరగా ఫ్రిల్స్ దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. వన్ సైడే పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి, 2 సైడ్ పెట్టుకోకూడదు. వన్ సైడ్ మొత్తం క్లాత్ ఎండ్ వరకు పెట్టేసుకున్న తర్వాతకి దాన్ని మొత్తం అలా రౌండ్గా వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నుండే మనం ఫ్రిల్స్ పెడతా ఉంటే అలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ని ఎండ్లో ఎడ్జ్లో ఉంటుంది కదా, ఎడ్జ్లో అలా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ మనం ఒక నీడిల్కి థ్రెడ్ తీసుకొని ఆ నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి. బేస్ అనేది గట్టిగా ఉండడం కోసము, ఊడిపోకుండా ఉండడం కోసం స్టార్టింగ్లోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దారం అనేది కిందికి పెట్టేసేసి నీడిల్ కిందికి వేలాడదీసేసి మళ్ళీ దాన్ని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్గా కింద పట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ దగ్గరే పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకోండి. హెచ్చు తగ్గులో అవుతూ ఉంటే మధ్యలో మీరు కుట్టు కూడా వేసుకోవచ్చు, కుట్టు వేసుకుంటా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా కిందనే ఎడ్జ్ దగ్గర పట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్లోనే ఉంటుంది క్లాత్. మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, దగ్గరగా అనుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది. ఫ్లవర్ ఇలా వచ్చిన తర్వాత ఇంకా మీరు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది. మినిమం ఇంత సరిపోతుంది. ఈ ఫ్లవర్ ఇలా వచ్చిన తర్వాత ఎడ్జ్లో లాస్ట్కి మిగులుతుంది కదా క్లాత్, అక్కడనో ఒక కుట్టు అనేది మనము దీంతో సూదితోటి స్టిచ్ వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండడం కోసము. నీట్గా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పైనుండి కూడా పైనుండి అలా పెట్టేసేసి పైనుండి కూడా ఒక కింద నుండి సూది తీసేసి నిడిల్ పైకి తీసేసి ఒకటి కుట్ట అనేది వేసుకోండి. అలా అయితే మనం ఫ్లవర్ ఎట్లా చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. అలా మొత్తము కింద స్టిచ్చెస్ అలా వేసుకోండి. ఒక 2-3 వేసుకోవాలి. స్టిచ్చెస్ అన్నటివి వేసుకున్న తర్వాత ఎండ్లో మనం లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటి అంటే ముడేస్తాం కదా, అలా ముడేసేసేసి ఊడిపోకుండా ముడేసేయాలి. ఊడిపోకుండా ముడేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కింద ఉంటుంది కదా కొంచెం, అవి తోకల్లాగా అవి మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని అప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోతుంది. దీన్ని మనము డ్రెస్సెస్కి డైరెక్ట్ సూదితోనే కుట్టుకోండి, సూదితో కుట్టేసుకోవచ్చు కిందికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇది ఏ క్లాత్తోనైనా చేసుకోవచ్చు. సాటిన్ అయితే ఇంకా మంచిగా వస్తుందండి ఫ్లవరు. ఇది నెట్ క్లాత్ కాబట్టి చిన్నగా వచ్చింది. ఇంకా సాటిన్తో చేస్తే చాలా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.